కొన్ని కథనాలు చాలా చిన్నవే అయినా ప్రపంచానికే స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. అట్లాంటిదే రైల్వే కూలీ నుంచి ఐఏఎస్ ఆఫీసర్గా ఎదిగిన శ్రీనాథ్ కథ. కేరళలోని మున్నార్కి చెందిన శ్రీనాథ్ ఒక రైల్వే కూలీ. ఎర్నాకుళం రైల్వే స్టేషన్లో పోర్టర్గా పనిచేసేటోడు. దీనివల్ల ఆయనకు రోజుకు 400 నుంచి 500 సంపాదన వచ్చేది. ఈ సంపాదనతో తన కూతురి భవిష్యత్తుని ఉన్నతంగా తీర్చిదిద్దలేను అని చెప్పి చాలా గట్టిగా ఫిక్స్ అయ్యిండు. దానికోసం ఎట్లనన్నా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయి కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ రాయడం మొదలుపెట్టిండు. అయితే తనకి కోచింగ్ వెళ్ళడానికి తన దగ్గర డబ్బులు లేవు, ప్రిపేర్ అవ్వడానికి టైము లేదు. దాంతో ఆయన యూట్యూబ్ని ఎంచుకున్నాడు. రైల్వే స్టేషన్లో ఉన్న ఫ్రీ వైఫైని యూజ్ చేసుకొని ఒక చిన్న ఆండ్రాయిడ్ ఫోన్ కొనుక్కొని దాని ద్వారా యూట్యూబ్లో పాఠాలు వినేవాడు. ఒకవైపు బరువులు ఎత్తుతూనే ఇంకోవైపు చెవులో హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాఠాలు వినేవాడు. ఇట్లా మొత్తానికి కేరళ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసిండు. దాంతో ఫీల్డ్ అసిస్టెంట్గా ఎంపికై ఆ జాబ్ మొదలుపెట్టిండు. అయితే అక్కడితో ఆగిపోలేదు. మరింత ఎత్తుకెదగాలనే తపనతో యూపీఎస్సీ ఎగ్జామ్ కూడా రాయడం మొదలుపెట్టిండు. అట్లా 3 సార్లు ఫెయిల్ అయ్యిండు. అయినా కూడా పట్టు వదిలేని విక్రమార్కుల్లా ప్రయత్నించి 4వసారి సక్సెస్ అయ్యి ఐఏఎస్గా ఎంపికైండు. మనలో చాలామంది అన్ని రకాల వనరులున్నా అది లేదు ఇది లేదు అని చెప్పి రకరకాల సాకులు చెప్తూ బద్దకిస్తుంటారు. అట్లాంటి వాళ్ళకి శ్రీనాథ్ కథ చాలా గొప్ప స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.